తిరుపతి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సిపిఐ తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్ ఎం జయరామయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నాదియా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తామని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన కార్యక్రమం చేపట్టింది అని, అందులో భాగంగా తిరుపతి జిల్లా ఆర్డీఓ కార్యాలయం దగ్గర కార్యక్రమం చేపడుతున్నాము అని తెలిపారు. కోనేరు రంగారావు సిఫార్సు మేరకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి కల్పించాలి అని సిఫార్సు చేసిన సిఫార్సులన్నీ బుట్టదాకా లాగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మకు నీరెత్తనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని, ఒబ్బులవారిపల్లి మండలం బాలరెడ్డిపల్లి గ్రామం బాలాజీనగర్ గ్రామంలో 60 కుటుంబాలకు ఎస్టీలకు గత 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు కూడా ఈ నేటికి చూపించు కాలయాపన చేస్తున్నారని ఆర్డీఓకి తెలిపారు. ఇంటిలో 3 కుటుంబాల జీవనం గడుపుతున్నా పట్టించుకున్న పాపన పోలేదని మండిపడ్డారు. కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నిరుపేద సమస్యలను తక్షణమే పరిష్కరించి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లికా వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కోడూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు, సంఘం నియోజకవర్గ నాయకులు శివకుమార్ వర్మ, రాజేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మయ్య, పుల్లంపేట మండలం వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలిచ్చిన భూములకి భూములు, పట్టాలిచ్చిన భూములకి భూములు చూపించాలి. పట్టాలిచ్చిన భూములకి భూములు చూపించాలి. పట్టాలిచ్చిన వారికి భూములు చూపించాలి. పట్టాలిచ్చిన వారికి భూములు యానాదులకు భూమి పట్టాలు, యానాదులకు భూమి పట్టాలు, భూ కబ్జాదారుల నుంచి కాపాడే యానాదులకు భూములు, భూ కబ్జాదారుల నుంచి కాపాడే యానాదులకు భూములు, భూ కబ్జాదారుల భూమిని కాపాడే యానాదులకు భూములు, భూ కబ్జాదారుల భూములు కాపాడే యానా. నా పేరు జయరామయ్య. నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ని. ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం 5 మండలాల్లో కూడా ఎస్టీలకు కేటాయించబడ్డ భూములు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కేటాయించబడిన భూములు కూడా ఈ రోజుకి వాళ్ళకు తెలియకుండా మోసగిస్తూ ఆ భూములు ఇతరులకు ఆన్లైన్ చేసి వీళ్లను బెదిరిస్తే ఆ ప్రాంతంలో కూడా లేకుండా తరివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుకి కరివేపాక రాజపల్లి ఎస్టీల కోసం కేటాయించిన 585 సర్వే నంబర్లో ఇప్పుడు కూడా గత 20 రోజుల క్రితం ఆర్డీఓ గారికి మీద వస్తే ఆయన మాకు హామీ ఇచ్చారు, వాళ్ళకి ఇస్తామని. అది ఈ రోజు మళ్లీ కబ్జాకు గురవుతా ఉంది. రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఆర్డీఓ గారైనా స్పందించి రాజపల్లిలో ఉన్న ఎస్టీలందరికీ ఆ భూమిని పంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే కాదు, బాలాజీ నగర్ లో ఉన్న ఎస్టీలకు 60 కుటుంబాలకి, అక్కడ 70 కుటుంబాలుంటే 60 కుటుంబాల వాళ్ళకి భూములు డీకేడీ రిజిస్టర్లు మా దగ్గర ఉన్నాయి. సమాచార చట్టం కింద మీరిచ్చిన సమాచారం అయితే ఈ సమాచారంలో 60 కుటుంబాలకు భూమి ఉంటే ఈ రోజు వరకు వాళ్ళకు ఉన్నాయన్న విషయమే తెలియదు. అదే భూములు ఇతర అగ్రవర్ణాల వాళ్ళకి, పెట్టుబడిదారులకి తప్పుడు పద్ధతుల్లో డబ్బులు తీసుకుని ఆన్లైన్ చేసి ఇతరులు ఆ భూమిలో ఉన్నారు. డీకేటీ రిజిస్టర్లు మాత్రం ఎస్టీలు ఉన్నారు 60 కుటుంబాలలో. ఇప్పుడైనా ఆర్డీఓ గారు స్పందించి ఆ యానాదులకి, ఆ ఎస్టీలకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో వచ్చే సోమవారం నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీసు ముందు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.